గుంటూరు జిల్లాలో 7వ తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని స్కూల్ నుంచి బయటకు వచ్చింది. నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శవమై కనిపించిన నాగరాజు ఇంటిని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన తర్వాత రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. కిటికీలోని చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలోని చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఈ పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ గట్టిగా మీరు భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సిన జరిగింది. రైట్, పాప అనుమానాస్పద మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏంటి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటి? ఆ నిందితుడు దొరికే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నాగరాజు అయితే పరారీలో ఉన్నారు. పూర్తి స్థాయిలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం శైలజ స్కూల్ కి వెళ్ళి అక్కడ కడుపులో నొప్పి కారణంగా స్కూల్ నుంచి బయటకు వచ్చేసింది. సాయంత్రం వాళ్ళ అన్న 9th క్లాస్ చదువుతున్నారు. అతను కూడా స్కూల్ నుంచి వచ్చాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేటప్పటికి శైలజ రాలేదు. ఉదయాన్నే కడుపులో నొప్పి కారణంగా స్కూల్లో చెప్పి మాస్టర్కి చెప్పి ఇంటికి వచ్చేసింది. కానీ ఎంతవరకు ఎందుకు ఇంటికి రాలేదంటూ నాగరాజు మొత్తం ఊరంతా వెతుకుతూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో నాగరాజు ఇంటికి సమీపంలో శైలజ చెప్పుల్ని గుర్తించాడు. ఒక్కసారిగా ఆ కిటికీలో నుంచి చూసేటప్పటికి లోపల శైలజ కనిపించింది. కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శైలజ మృతి చెందింది. కానీ ఇంటికి మాత్రం తాళం వేసి ఉంది. ఖచ్చితంగా స్కూల్ నుంచి బయలుదేరిన శైలజ నాగరాజు ఇంటికి ఎట్లా వెళ్ళింది, అక్కడ అనుమానాస్పదంగా ఎలా మృతి చెందింది అనే కోణంలో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే స్పెషల్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా దీనికి సంబంధించి కారణాలు కనుక్కోవడానికి ఇప్పటికే శైలజ మృతదేహాన్ని గుంటూరు పోస్ట్ మార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నాగరాజు హాస్పిటల్ కోసం స్పెషల్ టీంలు కూడా ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ అశోక్.